జనార్దని రూపంలో అమ్మవారి దర్శనం. పండగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు, డబుల్ ఛార్జ్ తో సామాన్యుడికి తడిసి మోపెడు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి, హిమాయత్ సాగర్ లో మహిళలతో ఆడిపాడిన షర్మిల. ఏంది బావా గమ్మునున్నావు? ఇవాళ ప్యాన చూస్తుంది, నేను పండుకుంటా. గట్లనే బావా. పోరా, నువ్వు తీసుకుపోనా సైకిల్? బల్జిగడేస్తాడు పాట. అరే ఎందుకన్నా వస్తా కదా. ఓ వస్తానా. ఇట్రా. రైట్ అన్నా. పైలంగుండు. పోలీస్ స్టేషన్. మామా ఇగో ఏం రాజంగా కొట్టినావు? ఈ డ్రెస్ లో మస్తు కొడుతున్నావు. ఇయ్యలే ఫస్ట్ డే. తెలుసులేరా, సైన్ పెట్టు. అరే పోలీస్ కొలు రాగానే సంబరం కాదు, జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే, వాళ్ళకి ఎదురు చెప్పరాదు. ఔరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే, ఏం చేద్దామని? పోలీసుడి పవర్ ఎందుకు చూపిస్తా. ఎవడైనా తప్పు చేసిండు అనుకో శిక్ష పడేలా చేస్తా. అది ఎవడైనా సరే లాక్ అందరూ ఈక్వల్ అన్నట్టు. ఓహో, నాకు చిన్న కోరిక ఉంది మామ. ఏందది? ఏదైనా సాల్వ్ కాని కేసుని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి. అగో సార్ పిలుస్తున్నారు, పోయి కలు. అరే సరే సరే, నేను ఒకరిని పంపిస్తున్నా. ఫస్ట్ డేనే మస్తు అంత గాడే చూసుకుంటాలే. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవు సార్. ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా. సరే సార్. ఆడు పైసలు అడిగితే నా పేరు చెప్పు. కూరగాయలు మంచిగా ఏరుకొని పో. పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది. పో. హలో పెద్దనా, ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగున్నా. కొమిరిగాడు ఎట్లుండు? అన్న బాగుండు. నేను చెప్పేది చక్కగైను. కొమిరిగాడిని జాగ్రత్తగా చూసుకో. వాని దినాలు అస్సలు బాలేవు. ఏమైంది? నేను చెప్పేది అంతే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. చక్కగా చూసుకో అన్ని. వచ్చే నెల నేను వస్తా. ఇప్పుడే పట్టణంలో ఆఫీసర్ని కలిసిన సీదా గుడికాడికే పోతున్నా. దాన్ని ఎట్లయినా బయటకు తీయాలి. తెలుసు ఎట్లయ్యా? అవన్నీ నేను చూసుకుంటా. సీదా గుడికాడికి వచ్చే. బల్జా, అరే ఉండరు మళ్ళీ చేస్తా. అరే కొమరి పోయిండాడు.
కుక్క సాగు సచ్చిన లంజోడుకు ఎవడురా? గా సర్పంచ్ గాడు పొద్దుగాల పట్నం వేస్తుంటే కారు టక్కరైందట. పీస్ పీస్ అయింది నా కొడుకు. దానికి నువ్వెందుకు అంత ఖుషి అవుతున్నావు? ఖుషి పండగ చేసుకోవాలి అలా. గాడు ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూసిండారా? ఎన్నిసార్లు మనల్ని గుద్రదం చేసిండు. మనందరూ ఉసురు కొట్టే పోయిండాడు. సావు ఎప్పుడు పండగ కాదురా. రేపు నేను చేస్తే ఎవడ ఆనందపడితే నీకు ఇష్టమేనా? ఒక్కడ సావు పండగ చేసుకునే పద్ధతి కాదు. నరకాసుడు సస్తేనే దీపావళి వచ్చిందన్నా. సెడ్డోడు సస్తే పండగే. ఆడి సెడ్డోడేరా, కానీ ఆడి బిడ్డ గతేం గాను. నేను ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా. ఈడింత మంచోడేంద్రా. అన్న మంచి పక్కన పెట్టు, నువ్వు పండగ చేసుకో. అవు ఎలామా మీ ఆయన తాగుడు పని చేసినారు గానే నిజమేనా? ఇంతకు నీకెవరు చెప్పారు? ఇంకొకటి చెప్పాలనా? నువ్వు ఇట్లా పీపాలు తాగుతుంటే బంద్ చేయక ఏం చేయాలి? ఏ ఊకో, నలుగుట్లో ఇజ్జత్ తీస్తావు బాడుకో. బర్రె మొకబ్దానా, కొత్తంగి పాడు చేసినావు బిచ్చబ్దానా. పీకినవుతి. వదినా, వదినా ఏమైంది వదినా? రాత్రి అట్లా పోయిండ్రా, ఇప్పుడు దాకా రాలే. ఆ ఫోన్ కూడా ఇన్నే ఉంది. నాకేదో మస్తు భయం అవుతుంది జంగా. అరే నువ్వు భయపడకొద్దునా, అన్న ఏడున్నా సరే నేను పోయి తొలికొస్తా. ఏంది నువ్వు గాబరపడకు, సరేనా? రాజుగా అన్నం చూసినావా? చూడలేదురా. చూడలేరా? కొమిరిగాన్ని జాగ్రత్తగా చూసుకో. వాని దినాలు అస్సలు బాలేవు. అదయా మా అన్నం చూసినావా? లే, ఏమేం జంగా? ఏం లేంలే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది.
చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా? సరే సార్, నేను చూసుకుంటా, మీరు ఫికర్ చేయకూరి. ఓయ్ జల్దీ క్లియర్ చేయరి. ఎవడు చచ్చిన సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు. సరే నువ్వు చెప్పండి, కొమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కుమరయ్య అసంటోడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికీ పానమసంటోడు. కుమరయ్య అమాయకుడే గాని చెడు చేసేటోడు కాదమ్మా. ఒకే చితిలో 2 శవాలు. ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది? కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు గిసుంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పళ్ళ మీద తిరుగుతావు. నేనేం చెయ్యాలి? ఏం చేసినా అది చెయ్యక్ ఇది ముట్టక్ అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5వ నెలల గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు. బోనాలకి చీర కొనుక్కుంటా అంటే పోదామా? అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్, అట్లెట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది. ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ అంతా ఎడిమతో స్వెల్ అయిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. గదేంది, మన టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉందట్టు కదా, ఇంతలోనే ఏమాయి బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా?